మారు మనసు పొందుట ఆయన ఆస్తి, బాప్టిజం తీసుకున్నట ఆయన ఆస్తి, దేవుని అభిషేకం పొందుకున్నట ఆయన ఆస్తి, అపోస్తలుల యొక్క ఉపదేశమే మనకు ఆస్తి, దైవ జనులను దేవుడు మనకు వరంగా ఇవ్వటమే మనకు ఆస్తి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనం కలిగి ఉండటమే మన ఆస్తి అయి ఉన్నాము. అంత మాత్రమే కాకుండా విశ్వాస జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, పరిశుద్ధ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, యేసు రక్తాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఈ యేసు రక్తం ఎందుకంటే నీ పాపములు క్షమించబడటానికి, ఆయన గాయములు మనకి ఇచ్చాడు ఎందుకంటే నీవు దైవికమైన స్వస్థత పొందడానికి. దేవుని బిడ్డలారా, నీకు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే ప్రతిదిన వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు. దైవ సేవకులు ఎందుకు ఇచ్చాడంటే దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని రాకడ వరకు నిలిచి ఉండడానికి, సజీవమైన నిరీక్షణ కలగ చేయడానికి ప్రతిదినము దైవ జనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు